నమస్కారం అన్న. చూస్తే రాష్ట్ర భవిష్యత్ అంతా కూడా అభివృద్ధి అంటున్నారు, మరి ఏమంటారు? అభివృద్ధి అంటే ఏముందన్న, ఎవరైనా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే కష్టం కదా. ఏదైనా లైఫ్ లాంగ్ ఉండేటట్టు చూసుకోవాలా అభివృద్ధి అనేది. యువతకి ఎలా ఉండబోతుంది? అమరావతిలో అవకాశాలు రావాలంటే కొంచెం సమయం పట్టిద్ది అంటున్నారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధి అనేది కాదు కదా. ఆ, అమరావతి ఇప్పుడు ముఖ్యం కాదు కదా మనకి. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. అంటే ఇప్పుడు క్యాపిటల్ కట్టడం ముఖ్యమే, దాని గురించి కాదు. యువతకు కూడా ఉపాధి అవకాశాలు ఉండాలా, అవునా కదా. చిన్న చిన్న కంపెనీలు ఏదైనా కానీ ఇప్పుడు డీసెంట్గా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, దాంట్లో ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, అవునా కదా. అలాంటివి వస్తే బెటర్గా అని నేను అనుకుంటున్నాను. ఒక మాట అన్న, బాబు గారి లండన్ సీక్రెట్ అని చెప్పి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు లండన్ పర్యటన గురించి. యువ నాయకుడికి పట్టాభిషేకం అంటే లోకేష్ గారికి సీఎం పదవి ఇవ్వచ్చా అనేది ఒక వాదన జరుగుతుంది. ఆయన కూడా యువ నాయకుడు కాబట్టి ఇవ్వచ్చు. ఐ డోంట్ నో బ్రదర్, ఐ డోంట్ నో, మనకు తెలియదు. ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇది ఎలా ఉంటే బాగుంటుంది అది తెలియదు మనకి, అది ఒకటికే తెలియదు. సార్, మిగతా అంశాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు స్పోర్ట్స్ సిటీ అంటారు. పెడితే మంచిదే కదన్నా, మనకి కూడా కొంచెం, అవునా కదా. చూడటానికి కూడా చెప్పుకోవడానికైనా బాగానే ఉంటుంది, అవునా కదా. అది పరిస్థితి. మరి ఇంకా ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అంటే ఏముంది, ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అవునా కదా. అది పరిస్థితి. కాబట్టి జనాలు అనేవాళ్ళు ఇంకా సంక్షేమ పథకాలకి బానిసలు అయిపోతున్నారు. అయిపోతేనో ఏడిసేటట్టుగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పనులు కనబడుతున్నాయన్నా, రియల్ ఎస్టేట్లో ఏమన్నా ముందుకెళ్తున్నాయా? పర్లేదన్న, అన్ని బాగానే ఉంది, ఇబ్బంది అయితే లేదు. మరి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ అంటున్నారు, ఎలా ఉంది ఆయన పని? అంతా బాగానే ఉందన్న, అభివృద్ధి అయితే బాగానే చెందుతుంది. మళ్ళీ అబద్ధం ఎందుకు, ఉన్నదన్నట్టు చెప్పుకోవాలా. మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి బస్సు యాత్రలు అంటున్నారు. ఓడిపోయిన చోట గెలవాలనేది ఆలనేనాదో. ఎలా ఉంటుంది? టైగా ఉంటుందా 2029? చెప్పేది కాదన్న, జనం అటు మొగ్గు చూపితే అటే ఉంటుంది వ్యవహారం. నువ్వు నేను చెప్పుకుంటే కాదు. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అనేక అంశాలు అభివృద్ధికి సంబంధించి మాట్లాడుతున్నారు ప్రజానాయకులు. దాంతోపాటు సంక్షేమ పథక అమలు ఒకవైపు అయితే అసలు ప్రజెంట్ ఎలా ఉంది? బాగుందండి, సంక్షేమం బాగుంది, అభివృద్ధి బాగున్నాయి, రెండు బాగానే జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ 5 సంవత్సరాలు జరిగితే కనుక రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని నా నమ్మకం. ఒక మాటలో చెప్పాలంటే యువ నాయకుడు లోకేష్ గారికి ఏదైనా పట్టాభిషేకం నిమిత్తం కూడా సీఎం బరిలో ఉంచే ఛాన్సులు ఉన్నాయంటారా? ఇవ్వాలంటున్నారు కదా. భవిష్యత్తులో ఏం జరిగింది ఇప్పుడు చెప్పలేం కదా. అందుకని లోకేష్ మంచి నాయకుడు. అంటే లోకేష్ గారు బాబు గారు సీక్రెట్ లండన్ టూర్ ఆ అంశం, దానికి సంబంధించిన సారాంశం ఇదే అని అంటున్నారు. థియేటర్లో కూడా ఎక్కువ శాతం కావాలని అంటున్నట్టుగా వినపడుతుంది. మనం కావాలనుకుంటే జరగదుగా, ప్రజలు అందరూ ఆమోదిస్తేనే జరిగింది. ఎలా ఉంటుంది సార్ 2029 కానీ, లేదా ఉగాది తర్వాత ఏదైనా ప్రకటన ఉండొచ్చు? మళ్ళీ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వస్తుంది. ఎలా ఉంది సార్ అభివృద్ధి పనులు? ఎలా ఉన్నాయి? ఎయిర్పోర్ట్ బాగున్నాయి, అభివృద్ధి పనులు బాగున్నాయి. అమరావతి పోలవరం 2 పూర్తయితే చాలు, రాష్ట్రం బ్రహ్మాండంగా దాని అంతటా అదే ముందుకు పోతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా బరిలో ఉంచుతారా అనేది కూడా ఉంది కదా కేంద్రం నుంచి. అది మరి వాళ్ళిద్దరు పోటీ ఉంది, లోకేష్ గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రజలు నిర్ణయించాలి, భవిష్యత్తు నిర్ణయించాలి. మనం ఇప్పుడు ఏం చెప్పలేము. అంటే ఇంట్లో కూడా ప్రెషర్ ఎక్కువ ఉంది, యువ నాయకుడిని సీఎంగా చేయాలన్నట్టుగా అపోహలు ఏర్పడుతుంది. అయితే ఎవరి కోరిక వాళ్ళకి ఉంటుంది, ఎవరి పార్టీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి కదా. వాళ్ళ పార్టీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి. మాజీ నాయకులు, మాజీ ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారు? పదే పదే విదేశీ పర్యటనలు దేనికి గోప్యతగా ఉంచుతున్నారు అంటున్నారు. సమంజసమేనంటారు? గోప్యం ఏం లేదు, మొన్న ఒక్కసారి తప్ప అంత ముందు అన్ని బహిరంగంగానే జరిగినాయి. పెట్టుబడుల కోసం, ఆకర్షణ కోసం వెళ్తున్నారు, మరి తప్పదు కదా. అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రంలో మరి అంతా వెనకబడిపోయింది, ఒక 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. దాన్ని అభివృద్ధి చేయాలంటే శరవేగంతో 24 గంటలు పనిచేసే నాయకుడు ఎవరు ఉన్నారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే రోజు 14 గంటలు పనిచేస్తున్నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? సమయం ఇస్తారా? ఒక 10-15 ఏళ్ళను సమయం ఇస్తారా? 15 ఏళ్ళ సమయం. ఆయనకు ఆరోగ్యం బాగుంటే కనుక ప్రజలు ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు. ఇదే సాగుతో కూడా కేటర్ కూడా యువ నాయకుడిని తీసుకొస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం తెలుపుతున్నారు సార్. ఇంట్లో కూడా ఎక్కువ ప్రెషర్ ఉంది అంటున్నారు. రైటే. ఇప్పుడు నాయకుడిగా లోకేష్ ఎదుగుతున్నాడు, మంచి అభిప్రాయంలోనే ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళు కార్యకర్తలు కోరుకోవడంలో తప్పేం లేదు. ప్రజలు కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. భవిష్యత్తులో ఎవరు హల్ అవుతారు.
2029 ఎలా ఉండబోతుంది సార్? యువ నాయకుడు ఏమన్నా బరిలో ఉంటారా? జగన్ గారు కూడా మళ్ళీ పాదయాత్రలు అంటున్నారు కదా, ఏదైతే ఫిబ్రవరి 1 యాత్రలు చేసినా తల కిందులుగా తపస్సు చేసినా ఇక వచ్చే అవకాశం లేదు. ఏం చేస్తాడని? ఇదివరకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఏం చేశాడని మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? కేంద్రం లాస్ట్ వరకు కలిసి ఉంటుందా సార్ మనతో? కేంద్ర ప్రభుత్వం బీజేపీ మనతో లాస్ట్ వరకు కలిసి ఉంటుందా ఈ 2029 వరకు? డెఫినెట్గా కలిసి ఉంటుందండి. కలిసి లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఉండదు.